హాయ్ హలో నమస్తే మన తెలుగింటి గుమ్మగుమ్మలకి స్వాగతం. ఈరోజు నేను మీ ముందుకి పాలకూరతో రైసు అంటే పాలక్ రైసు ఈ రైస్ తయారు చేస్తున్నాను. ఇది మామూలుగా అయితే మనకి బ్యాచిలర్స్ ఉంటారు కదా, ఆ పిల్లలు తయారు చేసుకోవడానికి, లేదంటే స్కూల్ పిల్లలు మనకి లంచ్ బాక్సులు రెడీ చేస్తాం కదా, వాళ్ళకి అలాగే ఇంత ఈజీగా ఉంటుంది. అలాగే ఈ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. మామూలుగా ఇది పాలకూర అంటే ఆకుకూరలు కూడా మనకి పిల్లలు తినకుండా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇలాగ రైస్ కింద చేసేస్తే కనుక వాళ్ళకి ఆకుకూరలు కూడా మంచిగా తిన్నట్టు ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఈజీగా ఉంటుంది ఈ రైస్ అన్నది. అది నేను ఎట్లా తయారు చేస్తానో చూపిస్తాను రండి. ఈ రైస్ కోసం అయితే నేను బాస్మతి రైస్ అయితే 1.5 గ్లాసు కడుక్కొని పక్కన పెట్టానండి. నేనైతే ఈ రైస్ ఈరోజు నేను బౌల్‌లో కాకుండా రైస్ కుక్కర్‌లో ఉడికిస్తున్నాను. ఎందుకంటే తొందరగా అవుతుంది. లంచ్ బాక్స్‌లకి ఎలా పెట్టుకోవాలి, బ్యాచిలర్స్‌కి అయితే ఈజీగా ఉంటుందన్నాను కాబట్టి రైస్ కుక్కర్‌లో ఈజీగా వండడం చూపిస్తున్నాను కాబట్టి నేను రైస్ కుక్కర్‌లో వండుతాను ఈరోజు ఈ రైస్ అన్నది. నేనైతే బాస్మతి రైస్ ఆల్రెడీ ఇప్పుడు కడిగి పక్కన పెట్టేస్తున్నాను. ఈలోగా నాని ఉంటుంది కాబట్టి. ఇప్పుడు పాలకూర అన్నది నేను ఒక 4 కట్టలు తీసుకున్నాను. ఎందుకంటే నేను ఒక 1.5 గ్లాస్ తీసుకున్నాను కదా రైసు, అందుకని. ఇప్పుడు నీళ్ళలో ఉప్పేసినాను. ఉప్పేస్తే కనుక ఇందులో ఏమైనా ఉంటే కనుక క్రిములు లాంటివి ఏమైనా పోతాయి అంటాం కదా, అందుకనేసి ఆల్రెడీ దీన్ని 2, 3 సార్లు నేను కడిగినాను. లాస్ట్‌లో ఫైనల్‌గా ఒక్కసారి సాల్ట్ అన్నది వేసి మొత్తం ఇవన్నీ కొంచెం ఒక్కసారి కడుక్కొని ఇప్పుడు దీన్ని మనము మిక్సీ బౌల్‌లో వేసేసుకోవాలి మిక్సీ కొట్టడానికి. ఇందులో ఇప్పుడు నేను పాలకూర వేసాను కదా, అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేస్తున్నాను. అట్లాగే చిన్న అల్లం ముక్క, అట్లాగే 4, 5 వెల్లుల్లిపాయలు, అలాగే ఒక 4, 5 పచ్చిమిర్చి, కొద్దిగా పుదీనా. ఇప్పుడు ఇవన్నీ వేసి కొద్దిగా వాటర్ వేసి నేను దీన్ని మిక్సీ కొట్టి తీసుకొస్తాను. ఇది మిక్సీ కొట్టి లోపల మళ్ళీ మనం దీనికి ఆయిల్ పెట్టుకొని బాండి అనేది రెడీ చేసుకున్నాను. దీంట్లోకి జీలకర్ర ఒక 2 స్పూన్ల వరకు వేసానండి. ఇప్పుడు జీలకర్ర కొంచెం వేగినాక ఇందులోకి నేను ఒక 2 ఉల్లిపాయలు అయితే కోసుకున్నాను. ఈ ఉల్లిపాయలు అన్నవి ఇందులో ఆయిల్లో వేసేస్తున్నాను. ఇప్పుడు ఈ ఆయిల్లో ఈ ఉల్లిపాయలు అన్నవి కొంచెంగా వేగనిస్తాము. ఇవి కొంచెం వేగిన తర్వాత అప్పుడు మనం ఇందులోకి క్యారెట్, క్యాప్సికమ్ తీసుకుంటున్నాము. వాటిని కూడా వేసి కొద్దిగా ఆయిల్లో వేయిస్తాం. ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి మనం ఈ క్యారెట్ కూడా వేస్తున్నాము. క్యారెట్ కూడా మరీ ఎక్కువేమీ అవసరం లేదు. ఒక 2 నిమిషాలు ఉడకనిచ్చినట్టేద్దాం. ఎలాగో మళ్ళీ రైస్తో పాటు ఇవి కూడా మళ్ళీ ఉడుకుతాయి కాబట్టి. ఈ క్యారెట్ కూడా కొంచెం ఉడికిన తర్వాత ఈ క్యాప్సికమ్ అన్నవి ఇందులో వేసేసుకోవాలండి. క్యాప్సికమ్ వేసుకున్న తర్వాత ఇంకొక నిమిషము ఈ ఆయిల్లోని ఇవన్నీ వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా సాల్ట్ అన్నది మన రైస్కి ఎంత సరిపోతుందో దాని ప్రకారం చూసుకొని కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలి. ఈ సాల్ట్ కూడా వేసిన తర్వాత ఇంకొక నిమిషం వేయించుకొని ఇప్పుడు ఇందులోకి మనము మిక్సీ కొట్టుకొని తీసుకొచ్చుకున్నామండి. ఇదిగో చూసారా మన పాలక్ అన్నది. ఇప్పుడు దీన్ని ఇందులో వేసేసుకోవాలి. ఇది వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు అయితే ఈ పాలకూర అన్నది ఈ ఆయిల్లో ఉడకనివ్వాలి మనము. చూశారు కదా, ఇప్పుడు మొత్తం అనేది మన పాలకూర అనేది ఈ ఆయిల్లో మంచిగా ఉడికింది. ఇప్పుడు నేనైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఎందుకంటే నేను ఇప్పుడు రైస్ కుక్కర్లో ఉడికిస్తున్నాను కాబట్టి నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీని అంతా రైస్ కుక్కర్లోకి నేను షిఫ్ట్ చేస్తాను. లేదు ఇలా బౌల్లోనే ఉడికించాలనుకునేవాళ్ళు ఇప్పుడు ఇందులోకి రైస్ తీసేసుకొని ఇందులోకి ఆ రైస్ వేసేసుకొని వాటర్ వేసి ఉడికించుకోవాలి. నేను రైస్ కుక్కర్ కాబట్టి ఇప్పుడు దీన్ని స్టవ్ బంద్ చేసి ఇప్పుడు అందులోకి మార్చుకుంటాను.
ఇప్పుడు ఇదంతా నేను రైస్ కుక్కర్లోకి తీసేసుకుంటున్నాను. అట్లాగే ఇప్పుడు మనం రైస్ కూడా ఇందులో వేసేసుకోవాలి. మనం ఆల్రెడీ ఇది కడిగి పక్కన పెట్టుకున్నాం కదా, ఈ రైస్ కూడా ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు మనం ఇందులోకి నీళ్ళు అనేది వేసుకోవాలి. నేను 1.5 గ్లాస్ తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసుల వాటర్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు 3 గ్లాసుల నీళ్ళు ఉన్నది నేను తీసుకొని ఈ నీళ్ళు ఇందులో వేసేసుకొని ఒక్కసారి మనము సాల్ట్ అన్నది సరిపోయిందో లేదా అన్నది చెక్ చేసుకోవాలండి. ఈ టైంలో చెక్ చేసుకుంటే మనకి వాటర్లో ఉప్పు సరిపోయింది అనుకోండి ఓకే, లేదంటే కనుక అప్పుడు మళ్ళీ ఇంకొంచెం వేసుకోవాల్సి వస్తుంది. ఉప్పు ఇంకొంచెం పడుతుందండి, ఎందుకంటే కొంచెం ఉప్పుగా అనిపిస్తేనే మనకి రైస్ ఉడికినాక కొంచెం తక్కువ అనిపిస్తుంది. అందుకని ఇంకొంచెం సాల్ట్ అనేది వేస్తున్నాను నేను, మరి ఎక్కువగా కాదు, కొద్దిగా సాల్ట్ వేస్తున్నా. వేసి మళ్ళీ ఒక్కసారి కలిపేసి ఇప్పుడు దీన్ని నేను రైస్ కుక్కర్లో పెట్టేసుకుంటున్నాను. రైస్ కుక్కర్లో పెడితే మనకి సరిగ్గా 20 మినిట్స్కి ఈ రైస్ అన్నది రెడీ అయిపోతుంది. మనకి ఎంతో ఈజీగా కూడా రెడీ అవుతుంది. ఇప్పుడు నేను ఒకసారి రైస్ కుక్కర్లో పెట్టేసి కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మేము ముందుకు వస్తాను. 20 మినిట్స్ తర్వాత మన రైస్ అనేది కంప్లీట్ అయిపోయింది. నేను ఇప్పుడు బౌల్ తీసుకొచ్చినట్టు చూడండి, ఎంత వేడిగా ఎంత బాగా అయిందో రైస్ అన్నది. ఇంకా వేడివేడిగా ఉన్నది, కొంచెం చల్లారిన తర్వాత ఇంకా పొడి పొడిగా అవుతుంది. ఇప్పుడు ఎంత వేడి మీద తీసుకొచ్చేసినాను. ఇంతేనండి, ఇట్లాగా మనం పిల్లలకి ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఈ రైస్ అన్నది. ఇప్పుడు మన పిల్లలు మామూలుగా ఆకుకూరలు తినని పిల్లలకి వాళ్ళకు కూడా ఈజీగా పెట్టచ్చు ఇవి. ఇందులో ఆకుకూర వేసినట్టు కూడా పిల్లలకి ఐడియా ఉండదు, టేస్టీగా వస్తుంది. ఇలా లంచ్ బాక్సుల్లో పెడితే పిల్లలు కూర కలుపుకోవాలి అలా ఏమీ లేకుండా ఈజీగా ఇలాగ పెట్టేస్తే కనుక స్పూన్ వేసుకొని ఈజీగా తినేయచ్చు. బ్యాచిలర్స్ పిల్లలు కూడా ఈజీగా చేసుకోవచ్చు, మంచి టేస్టీగా ఉంటుంది, ఈజీగా కూడా రెడీ అయిపోతుంది. ఒక్కసారి ఇట్లాగా మీరు కూడా ఈ పాలక్ రైస్ అనేది ట్రై చేయండి ఒకసారి.